కొన్ని వినటానికే బాగుంటాయి, చూడడానికి కాదు. ట్యాంక్ బండ్ నీళ్ళ గురించి మాట్లాడాలి. అదే 60 ఏళ్లకు ముందు కట్టించిన ఇల్లు 2 కోట్లు పెట్టి రిపేర్ చేయించిన. దా ఆర్ట్ ఆఫ్ ద సిటీ బీచ్ ఎఫెక్ట్ ఉంటుందనే ట్యాంక్ బండ్ పక్కన కొనుక్కున్నా. కానీ ఏమి లాభమా, తెల్లారి లేచేసరికి ముక్కు మూసుకొని చావాలా. ఫ్రెండ్స్ ఏమో నీకేం బాసా ట్యాంక్ బండ్ పేసింగ్ అంటారు. ట్యాంక్ బండ్ పేసింగే, కానీ తెల్లైనగా కూకొని ఉంటారు. డైరెక్ట్ పేసింగు. నా పెళ్ళానికి నచ్చలా. పెంటయా ఈ ఇంట్లో నేను ఉన్నాం అని బంజారా హిల్స్ మా ఇంటికి పారిపోయా. పెంట అంటే ఎవరో కాదు, సుధీర్ బాబునే. ముద్దుగా ఉంటానేనా, ముద్దుగా పిలుచుకుంటుంది నా పెళ్ళాం. నువ్వు కూకో, వేసుకుందాం. నువ్వు మాత్రం నాకు బాగా నచ్చినావయ్యా. మంచి పని చేస్తున్నావు. ముస్లింలు వేసేసి నేను చంపేది ముస్లింల్లో హిందువుల్లో కాదు, టెర్రరిస్టులని. టెర్రరిస్టులు అంతా ముస్లింలే కదా. కానీ ముస్లిమ్స్ అందరూ టెర్రరిస్టులు కారు. అదే ఓకే. అవును, ఏం తిట్టొచ్చినావు? మిమ్మల్ని కొన్ని విషయాలు అడగాలి. నన్నా? దేని గురించా? మీ గురించే. నాదే ఉన్నదబ్బా. వయసు 50, బరువు ఒక 90 కిలోలు ఉన్నా, ఎత్తు మాత్రం 5'4". ఇంక రంగు అంటావా? ఎరుపు అని చెప్తే ఎవరు నమ్ముతారా? నలుపే. ఇంకా అశోక్ ఎవరా? బాంబే షూటర్, చోటా గ్యాంగ్. అతనికి నాకేం సంబంధం? అది మీరే చెప్పాలి. కాదులే, నువ్వే చెప్పు. మీరెవరిని తప్పించారు? ఓహో, నీకెవరు చెప్పారు? నాకెవరు చెప్పనక్కర్లేదు, తెలుసుకుంటాను. చూడు, నేను క్రిమినల్ కాదు, కార్పొరేటర్ని. ఏ క్రిమినల్స్ కార్పొరేటర్ కాకూడదా? పోలీసోడివి కదా అని ఊరుకుంటున్నా, లేకుంటే బొక్కలో. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నువ్వు ఆ బాంబే చోట అక్కడ బ్రోకర్వే కదా. బ్రోకరా? ఏంట్రా మాట్లాడుతున్నావు? నీ పెళ్ళం చచ్చిందని నన్నెక్కకో, తొక్కేస్తా నా కొట్టక. వెంకట్రావు అయ్యగారు, ఈ నా కొడుకుని బయటికి చూసారా? కళ్ళు పీకేస్తా నా కొడక. ఏంద్రట చూస్తున్నావా? బా బయటికా. మళ్ళీ ఇంటి వైపే కాదు, ఈ ఏరియాలో ఎక్కడ కనిపించినా ట్యాంక్ బండ్లో శవం అయితే